ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములో నిన్ను వర్తిల్ల చేయును. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 9 దేవుడు ఈ మాటలు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజల యొక్క చేతి పనులన్నిటి విషయంలో నిన్ను వర్తిల్ల చేయాలి అంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను ప్రేమించి ఆయన యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో సంపూర్ణంగా జరిగించవలసిన వారంగా ఉంటున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28 దేవుడు మన చేతి పనులను దీవించాలి అంటే మనము ఆయనకి ఇష్టముగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. 11, 12 అంటున్నాడు, మరి యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆయన ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఆశీర్వాదములన్నీ మనము అనుభవించాలి అంటే మనము ఆయన యొక్క మాట వినేవారంగా ఉండాలి. ఆయనను హత్తుకొని ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించే వారంగా ఉండాలి. దేవుని మాట విన్నప్పుడు మన జీవితంలో మనము దీవించబడేదే కాకుండా అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. యెషయా గ్రంథం 1 అధ్యాయం 19 మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఈ విధంగా మనము దేవుని యొక్క మాటను విని ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించి ఆయన సంతోషాన్ని మనం పొందుకొని దైవాశీర్వాదములు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు ప్రభు మనకు నిండుగా మెండుగా దండిగా తన దీవెనలు దయచేయునుగాక.